ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు వాక్యం ఏంటంటే హెబ్రీయులకు 11:6. దేవునికి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతికి వారికి ఫలం దయచేవాడి అని నమ్మవలను కదా అని. మరి దీనికి అర్థం ఏంటంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యం. అంటే మన బైబిల్లో చూసుకున్నట్టయితే అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. అందరూ కూడా వాళ్ళ జీవితాల్లో విశ్వాసం బట్టే వాళ్ళు ముందుకు సాగారనమాట. అలాగే మన జీవితంలో కూడా ఎలాంటి హోప్లెస్ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా మనం విశ్వాసంతో ముందుకు వెళ్ళినప్పుడు మనం కార్యాలు చూస్తాం. అలాగే బైబిల్లో చూసుకున్నట్టయితే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల ఒక స్త్రీ ఉంది కదండి. మరి ఆవిడైతే 12 సంవత్సరాల నుంచి తన ప్రాబ్లంతో ఎంతో ఇబ్బంది పడుతుంది. అవి పడినప్పటికీ కూడా మరి అక్కడికని ఇక్కడికని అనేక చోట్లకు వెళ్ళింది, కానీ తనకి ఎక్కడ కూడా స్వస్థత రాలేదు. అలాగే తనకి యేసుప్రభు ఆ యొక్క ఊర్లోకి వస్తున్నారని తెలుసుకున్నప్పుడు తను ఆ యొక్క యేసుప్రభు విశ్వాసం నుంచి తను ఆయన దగ్గరికి వెళ్ళిందనమాట. వెళ్ళినప్పుడు ఆవిడ స్వస్థపరచబడింది. ఆవిడ విశ్వాసం ఎంత గొప్పగా ఆవిడని స్వస్థపరిచిందనమాట. మరి యేసుప్రభు వారే తన గురించి సాక్ష్యం ఇస్తారు, విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని. సో మనం కూడా అలాంటి విశ్వాసం కలిగి మనం ఈరోజు జీవించగలగాలండి. అప్పుడు మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనం దేవునికి ఇష్టమైన వారిగా ఉండగలుగుతాం. చిన్న వాక్యం దేవుడి గురించి.